వెల్కమ్ టు లిసా ఛానల్ అండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మమ్మీ అక్క ముగ్గురం కలిసి చిన్న షాపింగ్కి బయలుదేరినాము. వెళ్ళే ముందు ఒక లంచ్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి వచ్చాము. ఇదిగోండి మా అక్క, మేము ఆర్డర్ పెట్టేసాము, మా లంచ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇదిగోండి క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాము అండ్ వెయిట్రెస్ వచ్చి మొత్తం అన్నీ సర్వ్ చేస్తుంది. ఇదిగోండి మా సాలడ్, మా వాటర్ బాటిల్, ప్లేట్స్ అన్నీ తెచ్చేసి పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆర్డర్ రావడమే లేట్. చాలా యమ్మీ ఆర్డర్ 2 పెట్టుకున్నాము, ఒక స్టార్టర్, ఒక మెయిన్ కోర్స్. ఇది వచ్చేసి మా స్టార్టర్ వచ్చేసి చికెన్ లాలీపాప్స్. చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చేసింది. విత్ సమ్ రా సాలడ్, మన క్యాబేజీని ఇచ్చారు. ఇదిగోండి చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను. పచ్చి క్యాబేజ్ కూడా సో ఇక్కడ మా రెండో ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది ఇది కూడా. ఇదిగోండి మేము బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. మమ్మీ ఏమో నాన్ ఆర్డర్ పెట్టుకుంది. బిర్యానీ తినాలని అనిపించట్లేదంట. మా మమ్మీకి ఎందుకో బిర్యానీ అంత ఇష్టం ఉండదు. ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా ఉందో మా అక్క చూపిస్తుంది. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది అంట. ఓకే, ఎట్లుందంటే నేను ఒకదాన్ని వచ్చి నేను ఒకదాన్ని కనిపిస్తుంది. ఇప్పుడు పోయి తింటే పండుతున్నామండి. నిద్ర స్టార్ట్ అవుతున్నారు. బాగుంది. అప్పుడు మారిసని అంటారు. కింద పైన షిఫ్ట్ చేస్తారేమో, లేకపోతే అటు ఇటు పంపిస్తారని. ఇక్కడ వాళ్ళకి అక్కడ శాలరీలు ఎక్కువ అనిపిస్తాయి, అక్కడ ఇక్కడ శాలరీలు ఎక్కువ అనిపిస్తాయి. మరి వాళ్ళు స్టేట్ని చూసి శాలరీస్ ఇస్తారు. అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తారు కదా. ఇక్కడ లోకల్ కాబట్టి తక్కువ ఇస్తారు మనకి, అడ్జస్ట్ అయి బతుకుతారు. ఇక్కడే ఉంటారు కదా. అక్కడ 10,000 నెట్ తీసుకొని బతికేద్దాం. అందరం సో నేను చెప్పాను కదా చిన్న షాపింగ్ అని చెప్పేసి, ఇదే అనమాట. చూడండి స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చాము. మా అక్కకి ఏవో కొన్ని సామాన్లు కొనాలి అంటే ఇవాళ లీవ్ పెట్టింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము. ఇక్కడ అంతా కిచెన్ సామాన్లే ఉన్నాయి, లైక్ కట్టింగ్ చేసే సామాన్లు, లైక్ నైఫ్, చాపింగ్ బోర్డు, ఇంకా కిచెన్లో టీ గ్లాసులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మొత్తం ఆ సామాన్లే ఉన్నాయి ఇక్కడ. స్పూన్స్, ఫోక్స్, ఇదిగోండి పిజ్జా కట్టర్స్, మొత్తం అన్నీ స్టీల్ ఫ్యాక్టరీ. చాలా మంచి సామాన్లు దొరుకుతాయి ఇక్కడ. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి. స్టీల్ ఫ్యాక్టరీ అగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇది సనత్ నగర్లో ఉంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలి అంటే అక్కడ వెళ్ళండి. ఫర్నిచర్ కూడా దొరుకుతుంది, కాకపోతే డిఫరెంట్ షాప్ ఉంటుంది అక్కడ. అన్నిటికీ ఒక్కొక్క వేరే షాప్ ఉంటుంది. చూడండి మేము ఇప్పటివరకు అయితే ఒక పట్కార ఒకటి తీసుకున్నాము. మా మమ్మీ దీంతో ఆడుకుంటుంది చిన్నగా. అండ్ వేరే సామాన్లు ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం చూపించలేదు ఎందుకంటే వాళ్ళు వీడియో తీయద్దు అది ఇది అంటున్నారు కాబట్టి పైన తీసాను. సో నెక్స్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు పక్కగా చూడండి, ఓకేనా. నాకు తెలిసిన కళ్ళు దీని మీద పడతాయి. $189 కూరగాయలు వేసుకోవడానికి, ఫ్రూట్స్ కూరగాయలు వేసుకోవడానికి ఎంత రేట్.
సో ఫస్ట్ ఫ్లోర్లో మేము కొన్న సామాన్లు అయితే ఇప్పటి వరకు ఇవే. మా అక్క ఇంకా కొన్ని చూస్తుంది ఇంకేమన్నా కొనాలా అని చెప్పేసి. తర్వాత మేము సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. ఇది ఇక్కడ మార్చేసింది మా అక్క. పైకి వెళ్తున్నాం కదా చిన్నది తీసుకొని వెళ్దామని. తర్వాత మళ్ళీ పెద్దది అవసరం వచ్చిందిలేండి. ఇక్కడ పైన వచ్చేసి కొంచెం కిచెన్ సామాన్లే, కాకపోతే ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకునే పెద్ద పెద్ద ఫిల్టర్స్, ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా పిండి బియ్యం అవన్నీ పెట్టుకునేవి, క్యాన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇదిగోండి చూడండి మొత్తం స్టీలే. చాలా బాగుంటాయి ఇక్కడ సామాన్లు. మేము చాలా వరకు ఇక్కడే కొనుక్కున్నాము. మా అక్క వాళ్ళు కూడా ఇక్కడే కొంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్న ఎప్పుడైనా విజిట్ చేసినా తప్పకుండా తీసుకోండి. ఐ హోప్ మీ అందరికీ మా చిన్న వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియోకి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, కామెంట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా, బాయ్.